బెడ్రూమ్ అంతా తెల్లటి మల్లెపూల వాసనతో, గులాబీ రేకులతో వెలుగుతున్న క్యాండిల్స్ మధ్య ఎంతో రొమాంటిక్గా అలంకరించి ఉంటుంది. పాల గ్లాస్ పట్టుకొని శ్రావ్య గదిలోకి అడుగుపెడుతుంది. పెళ్ళికూతురు గెటప్లో పట్టుచీర, ఒంటి నిండా నగలు, తలలో మల్లెపూలతో శ్రావ్య దేవతలా మెరిసిపోతుంది. గదిలోకి రాగానే తలుపులు గడియపెట్టి మంచం మీద కూర్చున్న కార్తీక్ వైపు నడుస్తూ వస్తుంది. అప్పటికే పెళ్లి అలసటలో ఉన్న శ్రావ్యను అలా చూడగానే కార్తీక్ కళ్ళల్లో మెరుపు వస్తుంది. శ్రావ్య సిగ్గుతో తలదించుకుని పాల గ్లాసును కార్తీక్కి అందిస్తుంది. కార్తీక్ ఆ గ్లాసును పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టి శ్రావ్య 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. హలో అండి, ఇదేనండి నేను మీకు ఈరోజు చెప్పబోయే వీడియో. మెయిన్ స్టోరీ అయితే ఇది. సరే, మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్. సరే, మరి లేట్ చేయకుండా అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఇది కార్తీక్ మరియు శ్రావ్య అనే మేనమామ మేనకోడళ్ళ మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమ కథ. వయసులో తేడా ఉన్న మనసుల మధ్య స్నేహంలా మొదలైన నమ్మకం, గౌరవంతో నిజమైన ప్రేమగా మారిన ఒక అందమైన ప్రయాణం. కార్తీక్ ఉద్యోగరీత్యా నగరంలో ఉంటాడు. వాళ్ళ అక్క కూతురు శ్రావ్య కాలేజ్ చదువు కోసం అదే నగరానికి వస్తుంది. శ్రావ్యకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా మేనమామ కార్తీక్ ముందుంటాడు. చిన్నప్పటి నుంచి శ్రావ్యను చూసుకోవడం వల్ల కార్తీక్ అంటే ఆమెకు ఎంతో గౌరవం. శ్రావ్య అమాయకత్వం, చురుకుదనం కార్తీక్కు చాలా ఇష్టం. రోజులు గడిచే కొద్దీ ఆ పరిచయం కాస్త మంచి స్నేహంగా మారుతుంది. కాలేజీలో శ్రావ్యకు ఒక సమస్య వస్తుంది. ఆ సమయంలో కార్తీక్ ఆమెకు అండగా నిలబడి ధైర్యం చెబుతాడు. ఆపదలో ఉన్నప్పుడు తోడుగా ఉన్న ఆ మేనమామ రూపంలో శ్రావ్యకు ఒక రక్షకుడు కనిపిస్తాడు. ఆమె పట్ల కార్తీక్లో ఉన్న శ్రద్ధ, ప్రేమ క్రమంగా బాధ్యతను దాటి ప్రత్యేకమైన అనురాగంగా మారుతుంది. శ్రావ్య కూడా కార్తీక్ మంచితనాన్ని, తనపై చూపే శ్రద్ధకు మనసు పారేసుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధాన్ని కుటుంబ సభ్యులు మొదట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛతను, నిజమైన ప్రేమను కార్తీక్ పెద్దలకు అర్థమయ్యేలా చెబుతాడు. ఇద్దరి మనసులు ఒకటి అని గ్రహించిన పెద్దలు వారి ప్రేమను అంగీకరిస్తారు. చిన్నప్పటి నుంచి నిన్ను నా మేనకోడలిగా చూశాను శ్రావ్య, కానీ ఈరోజు నా భార్యగా నిన్ను నా పక్కన చూస్తుంటే నాకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరనిపిస్తుంది అని కార్తీక్ ఎమోషనల్గా చెప్తాడు. ఆ మాటలకు శ్రావ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. నాకు తెలుసు మామ, నా చేతిని పట్టుకోవడానికి నువ్వు ఎంత ధైర్యంగా నిలబడ్డావో. ఇకపై ఈ శ్రావ్య నీది మాత్రమే అంటూ కార్తీక్ గుండెలపై వాలిపోయింది. బెడ్రూమ్ అంతా తెల్లటి మల్లెపూల వాసనతో, గులాబీ రేకులతో వెలుగుతున్న క్యాండిల్స్ మధ్య ఎంతో రొమాంటిక్గా అలంకరించి ఉంటుంది. పాల గ్లాస్ పట్టుకొని శ్రావ్య గదిలోకి అడుగు పెడుతుంది. పెళ్లి కూతురు గెటప్లో పట్టుచీర, ఒంటి నిండా నగలు, తలలో మల్లెపూలతో శ్రావ్య దేవతలా మెరిసిపోతూ ఉంటుంది. కార్తీక్ మెల్లగా ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తాడు. క్యాండిల్ లైట్ వెలుతురులో శ్రావ్య పెదవులు మరింత ఎర్రగా కనిపిస్తాయి. కార్తీక్ ఆగలేక ఆమె పెదవులను తన పెదవులతో లాక్ చేస్తాడు. ఈ ముద్దులో ఇన్నాళ్ల నిరీక్షణ, ఒకరిపై ఒకరికి ఉన్న గాఢమైన ప్రేమ అంతా వ్యక్తమవుతుంది.
మెల్లగా కార్తీక్ చేతులు శ్రావ్య పట్టుచీర కొంగును జరుపగా శ్రావ్య ఒళ్ళు ఒక్కసారిగా జలధరిస్తుంది. సిగ్గుతో ఆమె కార్తీక్ షర్ట్ను గట్టిగా పట్టుకుంటుంది. కార్తీక్ ఆమె తలలోని మల్లెపూల వాసనలను ఆస్వాదిస్తూ ఆమె మెడవైపు, వెన్నువైపు తన వెచ్చని స్పర్శని అందిస్తాడు. శ్రావ్య కూడా తన మేనమామ కౌగిలిలో పూర్తిగా కరిగిపోతుంది. ఆ మల్లెపూల ఆ మల్లెపూల మంచంపై ఆ రాత్రి వారిద్దరి తనువులు, మనసులు ఒకటై వారి వైవాహిక జీవితం అత్యంత మధురంగా ప్రారంభమవుతుంది. ఈ వీకెండ్ రైడ్స్. శ్రావ్యకు బైక్ రైడింగ్ అంటే పిచ్చి. కార్తీక్ తన రాయల్ ఎన్ఫీల్డ్ ఆమెకు ఇచ్చి వెనుక కూర్చునేవాడు. సిటీ అవుట్స్కట్స్లో వర్షం పడుతుంటే శ్రావ్య నడుపుతున్న బైక్ వెనుక కూర్చుని ఆమె జుట్టు తన ముఖానికి తగులుతుంటే కార్తీక్ గుండెల్లో తెలియని కొత్త అనురాగం మొదలైంది. రీల్స్ పార్ట్నర్. శ్రావ్య బలవంతం మీద కార్తీక్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్స్కి చిన్నగా స్టెప్పులు వేసేవాడు. ఆ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, కింద కామెంట్స్లో క్యూట్ కపుల్ అని నెటిజన్లు పెట్టడం చూసి శ్రావ్య మనసులోనే మురిసిపోయేది. ఒకరి శ్వాస ఒకరికి తెలిసేంత దగ్గరగా డాన్స్ చేసిన కొన్ని క్షణాలు వారిని ప్రేమికులుగా మార్చేశాయి. మిడ్ నైట్ మ్యాగీ అండ్ టాక్స్. కార్తీక్ రాత్రిపూట కోడింగ్ చేసుకుంటూ అలసిపోయినప్పుడు శ్రావ్య నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి అర్ధరాత్రి 2 గంటలకు మ్యాగీ వండుకొని బాల్కనీలో కూర్చొని పాత జ్ఞాపకాలు, ఈ తరం రిలేషన్షిప్స్ గురించి గంటల తరబడి మాట్లాడుకునేవారు. సడన్గా ఒకరోజు రాత్రి భారీ వర్షం పడుతుంది. పవర్ కట్ అవుతుంది. శ్రావ్య ల్యాప్టాప్ పట్టుకొని వర్క్ చేసుకుంటూ భయంతో హాల్లోకి వస్తుంది. కార్తీక్ ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఆమెను బాల్కనీలోకి పిలుస్తాడు. కార్తీక్ వేడి వేడి బ్లాక్ కాఫీ చేసి ఒక పెద్ద కప్పులో పట్టుకొస్తాడు. చలికి శ్రావ్య వణుకుతుంటే కార్తీక్ తన చేతులతో ఆమె చేతులను పట్టుకొని వేడిని ఇస్తాడు. ఇద్దరూ ఒకే కప్పుతో కాఫీ చేసుకుంటారు. ఆ చీకట్లో వర్షపు చల్లటి గాలికి శ్రావ్య జుట్టు కార్తీక్ ముఖానికి తాకుతుంది. కార్తీక్ మెల్లగా ఆమె జుట్టును వెనక్కి నెడుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. శ్రావ్య సిగ్గుతో కార్తీక్ గుండెల మీద తల దాచుకుంటుంది. కార్తీక్ ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ క్షణం మాటల్లో కేవలం ఇద్దరి గుండె చప్పుళ్ళే వినిపిస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. సరే మరి, మీకు నచ్చింది అని నాకు తెలియాలంటే ఎక్కువ లైక్స్ వస్తే మీకు నచ్చింది అని నాకు అర్థమవుతుంది.